హంసకేదో దాస్తోంది, ఏదో జరుగుతుంది. ఏవండి? శివుడన్నయ్య ఊరికి రాలేదా? లేదమ్మా. ఇగో వస్తానని రాకపోతే నేనే మాట్లాడదామని వచ్చినా అమ్మా. ఇప్పుడు కూడా ఏదో పని ఉండిపోయిండని హంస చెప్పింది. పోయేస్తానమ్మా. అదా పంట వచ్చే టైం అయింది కదమ్మా, ఊరికి పోయిండు. శివుడు ఊరెళ్ళాడు అని నాతో చెప్పింది. లేదు ఇక్కడే ఉన్నాడు, బయట పని మీద వెళ్ళాడని అతనితో చెప్తుంది. శివుడు ఊరు వెళ్ళక ఇక్కడ లేక ఏమైనట్టు? హంసకి ఎందుకు అబద్ధం చెప్తుంది? అసలేం జరుగుతోంది? పోనీ ఏవైనా అడుగుదామంటే ప్రియంవద పిన్నిని చూసి మాట్లాడడానికే భయపడుతుంది. కాబట్టి అడిగి ఉపయోగం లేదు. కానీ ఏదో జరుగుతోంది. హంసక్కని ఏదో కారణం చూపించి బాగా భయపెడుతున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ధరణి, పూజ ఏర్పాట్లన్నీ బాగానే జరుగుతున్నాయి కదమ్మా? బాగానే జరుగుతున్నాయి అత్తయ్య. సరే, ఈ చెక్ తీసుకోమ్మా. ఎందుకత్తయ్యా? అదే మీ అమ్మా నాన్న వాళ్ళకు కొన్న ఫ్లాట్కి 50 లక్షలు ఇచ్చి ఇంకా 50 లక్షలు బ్యాలెన్స్ ఉంది కదా, ఇది కూడా ఇచ్చేయమ్మా. ట్రస్ట్ కోసం కేటాయించిన డబ్బులంటే దేవుడి కోసం ముడుపు కట్టిన డబ్బులతో సమానం. వాటి కోసమే వాడాలమ్మా, మన సొంత అవసరాల కోసం తీయకూడదు. నీకెంత కావాలంటే అంత అడుగు, మన పర్సనల్ అకౌంట్ నుంచి తీసుకో. నేనేమైనా కాదన్నానా? అసలు మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికే తీసుకొద్దాం, కాదంటే ఒక ఇల్లు కొనిద్దాం అనుకున్నాను. ఈ విషయం మాట్లాడడానికే మొన్న వెళ్ళానమ్మా. ఈ లోపలే ఈ విషయం తెలిసింది. సరే, అయిందేదో అయిపోయింది. ఈ చెక్ ఇచ్చేసేయమ్మా. ఆ పూజ ఏర్పాట్లు చూడు. తీసుకోమ్మా. అంటే ఆ రోజు ఇల్లు కొనడానికి ఇచ్చిన డబ్బులు ట్రస్ట్ డబ్బులన్నమాట. ఇదంతా నేనే చేశానని అత్తయ్య అనుకుంటున్నారు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఎవరిదంతా చేస్తున్నారు? ఏం జరుగుతోంది? ధరణమ్మా, అక్క వస్తున్నాను. బాయ్ ఆంటీ. శ్రావణి, శ్రావణి ఎక్కడికి వెళుతోందిరా? కోర్టుకమ్మా. ఇంట్లో పూజ పెట్టుకుని కోర్టుకు వెళ్ళడం ఏంట్రా? ఉండమని చెప్పాను కదా. నేను చెప్పానమ్మా, కానీ ఏదో చాలా ఇంపార్టెంట్ కేసు, తప్పకుండా వెళ్ళాలంట. ఇది అంతకంటే ముఖ్యమైందిరా. కుటుంబ సౌభాగ్యం కోసం, ఇంట్లో ఆడవాళ్ల పసుపు కుంకాల కోసం చేస్తున్న పూజరా ఇది.
ఎన్ని ముఖ్యమైన పనులున్నా ఇవన్నీ చెయ్యాల్సిందే. ఈసారికి ఏదో అయిపోయింది. మళ్ళీ ఇలా జరగకూడదు విక్రమ్. అమ్మకేమో ఈ పట్టింపులు ఎక్కువ, బంగారం ఏమో ఇవేమీ పట్టించుకోదు. మధ్యలో నేను నలిగిపోయేలా ఉన్నాను. ఈసారి కూడా మొన్నట్లాగే లాక్కుపోవాలని చూస్తారేమో. బావున్నావమ్మా? బాగున్నాను. ఏంటో ఎప్పుడు ఇంటికొచ్చినా నువ్వే ఎదురొస్తావు. మా కోసం ఫ్లాట్లు కట్టించావు, మా బాగోగులు చూసావు. ఏంటో మీకు మాకు ఉన్న అనుబంధం. పదమ్మా, పూజకి టైం అవుతోంది. పదమ్మా, పద. అరే ముందు వదలండి. పదమ్మా, అరే ఆగండి. నేనే ఇల్లు కట్టించాను, మీ బాగోగులు చూసుకున్నాను, అంత బానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఈ పూజకు ఉండడం లేదు. మిమ్మల్ని ఆహ్వానించడానికి అంతకన్నా నేను రాలేదు. నాకు కోర్టులో పనుంది, నేను వెళుతున్నాను. మీరు వెళ్ళి పూజ చేసుకుని ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళండి, సరేనా? వెళ్ళండి. ఏంటమ్మా విడ్డూరం? ఇంట్లో పూజ పెట్టుకుని కోడలి పిల్ల బయటికి పోతుంది. ఈ వేదవతి గారికి పట్టింపులు ఎక్కువ కదా, వెళ్ళిపోతుంటే ఎలా ఊరుకుంది? ఏమో లెక్క, అవన్నీ మనకెందుకు? పూజకొచ్చాం, పూజ చూసుకొని వెళ్దాం, పద. నమస్కారం అండి. రండి రండి. పూజ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. మీరు రావడమే ఆలస్యం. మేము వచ్చాం సరేనండి, మీ కోడలి పిల్ల ఏంటండి ఇంట్లో పూజ పెట్టుకుని పనుందని బయటికి వెళ్ళిపోయింది? చాలా ముఖ్యమైన కేసు ఉందిలేమ్మా, వచ్చేస్తుంది. మీరెళ్ళి పూజ దగ్గర కూర్చోండి. అమ్మవారి ప్రతిమ కనిపించట్లేదమ్మా. అక్కడే పెట్టాను పంతులు గారు. లేదమ్మా. అసలు లోపల నుంచి నువ్వు ప్రతిమ తెచ్చావా? లేదత్తయ్య, ఆ పాత్రలోనే తెచ్చిపెట్టాను. పాత్ర ఉంది, కానీ ప్రతిమ ఏమైందో. నేను తీసి దాచేస్తే ఇంకా అక్కడెలా ఉంటాయే పిచ్చి మొహల్లారా. ఖచ్చితంగా ఈ పూజ ఆపేయాలి. అమ్మవారి ప్రతిమని దాచేస్తే పూజ ఆగిపోతుంది. ఆ పూజ ఆగిపోతే
ఈ నిందని ధరణి మీదకి నెట్టేస్తే నేననుకున్న పని సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అయిపోయేవే నా చేతిలో. పూజ ఏర్పాట్లన్నీ అయిపోయాయా పంతులు గారు? అన్నీ ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయమ్మా. కానివ్వండి. అక్షింతలన్నీ గిన్నెలోకి తీసుకోండి. అలాగే. అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. ఈ ప్రతిమ దొరకదు. నువ్వే కావాలని లేకుండా చేశావని వదినని నమ్మించి ఈరోజే ఇంటి పెత్తనాన్ని, తాళాల గుత్తిని నా చేతికొచ్చేలా చేసుకుంటా చూడు. ఈ శోభన్ రాజు, శశికళ ఎవ్వరి అవసరం లేకుండా నేనే సాధించుకుంటాను. ఇది కూడా ఈ ప్రియంవద పని అయి ఉంటుంది. ధరణమ్మని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని రకాలుగా పెడతానే ఉంది. ఆ అమ్మోరు తల్లైనా ఇవన్నీ చూస్తూ ఎలా సహిస్తుంది? ఏదో పెద్ద శిక్షేసి మళ్ళా ఎవరి జోలికి రాకుండా చూస్తే బాగుంటుంది. అమ్మవారి ప్రతిమ కనిపించకపోవడం ఏంటమ్మా? ఇక్కడ పెట్టింది ఎక్కడికి పోతుంది? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. బాగా చూడండమ్మా, పూజకు ముందు అమ్మవారి ప్రతిమ పోవడం అంటే మంచి శకునం కాదు, అరిష్టం కూడా. సరిగ్గా గుర్తు తెచ్చుకోమ్మా. ఎక్కడ పెట్టావు? అసలు తెస్తేనే కదొదినా. లేదత్తయ్య, నేను తెచ్చాను. అప్పుడు పంతులు గారు కూడా ఇక్కడే ఉన్నారు. కావాలంటే పంతులు గారిని అడగండి. పంతులు గారు, మీరు చూశారు కదా? లేదమ్మా, నేను వేరే పని ధ్యాసలో ఉన్నాను. మీరు తేవడం నేను గమనించలేదు. గమనించుంటాల్సింది పంతులు గారు. గమనించుంటే ఉత్తపళ్ళని తెచ్చావేంటమ్మా అని అడుగుండేవాళ్ళు. ఉత్త ప్లేట్ తీసుకురావడం ఏంటి పిన్ని? ప్రతిమ కూడా తెచ్చాను. మీకంత అనుమానంగా ఉంటే నగల పెట్టెలో చూడండి. అవును, అక్కడ కూడా ఉంటే కదా తేవడానికి. ఏం మాట్లాడుతున్నావు వదినా? అక్కడ లేకపోవడం ఏంటి? నా అనుమానం వదినా. అక్కడ ఉండుంటే ఇక్కడికి తెచ్చుండేది కదా. మొన్న ఎవరికీ తెలియకుండా వాళ్ళమ్మ వాళ్ళకి ఇల్లు కొనిచ్చింది కదా.
అక్కడ సత్యనారాయణ వ్రతంకి ఇక్కడ అమ్మవారి ప్రతిమ తీసుకెళ్ళిందేమో. అది కవర్ చేయడానికి ఇక్కడ పెట్టాను, కనిపించట్లేదు అని నాటకాలు ఆడుతుందేమో. పిన్ని ఏం మాట్లాడుతున్నారు? నేను ప్రతిమను తీసుకెళ్లడం ఏంటి? ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఎవరికి చెప్పకుండా అంత పెద్ద ఇల్లే ఇవ్వగలిగినప్పుడు ఇంత చిన్న ప్రతిమ తీసుకెళ్లి ఇవ్వలేవా? ఎలాగూ తాళాలు నీ చేతిలోనే ఉన్నాయి కదా, ఆ ప్రతిమే కర్మ ఈ ఇంటినే మాయం చేయగలవు. ఏంటొదినా ఈ ఇంటి పరిస్థితి ఇలా అయిపోయింది? ఒక కోడలేమో నువ్వు చెప్పిన మాట వినకుండా దాని ఇష్టానికి పోతుంది, ఇంకో కోడలేమో దీనికిష్టం వచ్చినట్టు ఇల్లు గుల్ల చేస్తుంది. అందుకే అర్హత లేని వాళ్ళకి అందరం ఎక్కించొద్దని చెప్తారు. అత అక్కడ జరిగిందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? నిజంగానే శ్రావణికి అర్జెంట్ పనుండి వెళ్ళిందే తప్ప ఇక్కడ ధరణి ఆ ప్రతిమను తీసుకెళ్ళడం నువ్వు చూసావా? నిజంగానే పోయిందేమో. పెళ్ళాన్ని మరదల్ని అనేసరికి కోపం పొంగుకొస్తుంది గాని వాస్తవాన్ని ఎవరూ మార్చలేర్రా. నేను చెప్పాల్సింది చెప్పాను, మీరే బాగా ఆలోచించండి, అర్థం అవుతుంది. అర్థమవుతోంది పిన్ని. నన్ను ఇరికించడానికి ఇది నువ్వు చేసిన పని అని బాగా అర్థమవుతుంది. కానీ మరీ అమ్మవారి ప్రతిమనే దొంగిలించేంత నీచానికి దిగజారుతావని ఊహించలేదు. ఇప్పుడేం చేయాలి పంతులు గారు? ఆ ప్రతిమ లేకుండా పూజ చేయడం కుదరదా? అంతా మీకు తెలిసి అడుగుతున్నారేంటమ్మా? అసలే పుష్య బహుళ అమావాస్య వ్రతం, ఆడవాళ్ల పసుపు కుంకాలకు సంబంధించిన పూజ. చాలా నిష్టగా పద్ధతిగా చెయ్యాలి. పూజ చేసిన ప్రతిసారి ప్రతిమకు పూజ చేసి దాన్ని గుళ్ళో అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పసుపు కుంకాల్ని ప్రసాదంగా తీసుకుని మళ్ళీ ప్రతిమని భద్రం చేయడం ఆనవాయితీ కదమ్మా. ఇప్పుడు పోతే ఏమీ కాదంటే అపశకునం అపశకునమే కదమ్మా. ఇంత చెప్పినా ధరణిని ఏమీ అనకుండా లేకుండా చెయ్యొచ్చా అని అడుగుతుందేంటి? అయినా మధ్యలో ఈ విక్రమ్ ఒకడు ప్రతి విషయంలో పానకంలో పుడకలా వచ్చేస్తాడు. అదే నా చిన్న మేనల్లుడు చూడు, ఏది పట్టించుకోకుండా ఎంత బుద్ధిగా కూర్చున్నాడో. నాని మెసేజ్ చేశాడేంటి? అత్తా, నువ్వు ప్రతిమ తీయడం నేను చూశాను. మర్యాదగా తీసిన చోట ప్రతిమ పెట్టే, లేదంటే నువ్వే తీసిన సంగతి అందరికీ చెప్తాను. ఎవరూ చూడకుండా తీశాను కదా, వీడెప్పుడు చూశాడో? ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. పూజ ఆపడానికి లేదు కదా, పసుపుతో బొమ్మ చేసి పూజ జరిపిద్దాం పంతులు గారు. అలాగేనమ్మా, ఉన్నది పోయినప్పుడు ఏం చేస్తాం? లేదత్తయ్యా, నేను నిజంగా తీసుకొచ్చాను. ఇక్కడ ఎక్కడో ఉంటుంది, దొరుకుతుంది అత్తయ్యా. ఇక్కడే ఉంటే ఎక్కడికి పోతుందమ్మా? వెతికినా దొరికే లోపల దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అయినా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అమ్మా? అందరిలా అనుమానించడానికి ఏ ఆధారమూ లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. మంచి ఛాన్స్ దొరికింది. దీన్ని అడ్డంగా బుక్ చేద్దామంటే ఇలా రివర్స్ అయిందేంటి?
ప్రతిమ తెచ్చిపెట్టమంటే బొమ్మలా నిలబడి చూస్తావేంటత్తా? తెస్తావా? అందరికీ చెప్పాలా? అమ్మో, వీడు నిజంగా చెప్పినా చెప్పేస్తాడు. కాదు కూడదని బుకాయిద్దామంటే కోపంతో 4 తన్నినా తంతాడు. ఎందుకొచ్చిన గొడవ? పెట్టేయడం మంచిది.